అంటే నార్మల్ కామన్ పీపుల్ కూడా షీఈ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ సార్. ఓకే ఓకే నమస్తే తల్లి. లో మీరందరూ పైలట్లు ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ లాంచింగ్ మీ అందరే చేస్తున్నారు. ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, ఏం లోగో ఉండాలి, ఎలాంటి క్యాప్ ఉండాలి అంతా మీరే చేశారు, అవునా? ఎస్, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ అవర్ ప్రోగ్రామ్. ఎందుకంటే సాధారణంగా స్టూడెంట్ యంగ్స్టర్స్ అనగానే మొబైల్ చూసుకుంటూ ఉంటాడు, సోషల్ మీడియాలో ఉంటారు అంటారు. కాదు, వావ్ విజయవాడలో ఉన్న యూత్ ఎలా చేస్తున్నారంటే అనిపించాలి. అర్థమైందా? మనం యువ లెవెల్కి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఇప్పుడు చేసే ఈ వీ2 ఇన్వెస్ట్ టైం బ్యాంక్ దాని గురించి మనం ఏం చేయబోతున్నాము, మనం 18 to 45 years ఏజ్ ఉన్నవాళ్ళు ఇప్పుడంటే మన స్టూడెంట్ యూత్తో తీసుకున్నాము. ఫర్దర్గా ఒకటి విజయవాడ రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషను తెలుసా? మూడోది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దగ్గర ఉంది. మీరు ఎవరిలో వెళ్ళొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు ఇంతకుముందు, కానీ అక్కడ కూడా మనం సర్వీస్ చేద్దాం. ఏం చేయాలి ఏంటి? మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, మనకేం కనిపిస్తుంది? పెద్దవాళ్ళు బ్యాగ్ మోసుకోలేకుండా, నడవలేకుండా అట్లా ఉంటారు. మనకి ఎప్పుడైనా ఒక థాట్ వస్తుందా, వాళ్ళ బ్యాగ్ మనం తీసుకుని పక్కనే నడిచి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి? సమ్ టైమ్స్ వీ గెట్ ఇట్, సమ్ టైమ్స్ వీ వోంట్ గెట్ ఇట్ కదా. మన పక్కన వెళ్తున్న ఫ్రెండ్ ఏమంటాడు, ఎందుకు లేరా అన్ని పునుకుంటావు నువ్వు అంటాడు, అవునా? బట్ ఆ ఫ్రెండ్కి కూడా మీరు చెప్పేటట్లుగా మీరు మోటివేటర్స్ అవ్వాలి. అట్లాగే మన బస్ స్టాండ్లో కూడా బస్సు ఎక్కలేకుండా ఉండొచ్చు. ఎందుకంటే బస్సు స్టెప్స్ కొంచెం ఎత్తులో ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కలేకపోవచ్చు, లేదా ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ కానీ లేకపోతే పిల్లలతో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు లగేజీ ట్రాలీ కానీ బ్యాగ్ కానీ మొయ్యలేకుండా ఉండొచ్చు. పిల్లల్ని మోస్తూ ఉంటారు. పిల్లలంటే మన దగ్గర కొత్త కాబట్టి రారు. అట్లీస్ట్ వాళ్ళ బ్యాగ్ అయినా మనం మోసి హెల్ప్ చేయొచ్చా? అట్లాగే మూడోది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది మనం కనుక జనరల్ వార్డ్కి వాటికి వెళ్తే ఎవరు ఏ కంపెనీ ఉండరు. హాస్పిటల్లో సాధారణంగా ప్రతి వాళ్ళం ఏమనుకుంటాం, మనం మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా పక్కన ఉండాలి అని చెప్పి అనుకుంటాం. సో అలా లేరనుకో, వాళ్ళకి ఏదైనా ఒక ట్రీట్మెంట్ పెట్టాలన్నా, వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా, అంటే మనం హాస్పిటల్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. కూర్చుని వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే మనం ఇళ్లలో పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్పినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఇంట్లో పెద్దవాళ్ళని కూడా మిస్ అయిపోతున్నారు ఇప్పుడు, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండబట్టి. అందుకని ఎట్లా చేయాలి ఏమిటి, అదేంటంటే వాళ్ళని విసుక్కోవడం అది కాకుండా వాళ్ళకి నెమ్మదిగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి. డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు, కానీ మనం వాళ్ళకి సానుకూలంగా ఉండేటట్లుగా మనం చేయాలి. సో ఇది మెయిన్గా మనది ఏంటంటే, మీకు డిగ్రీ లెవెల్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మనం ఇందులోకి తీసుకుంటాము. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ సర్వీస్. మీకు ఎలాగూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కమ్యూనిటీ సర్వీస్ అనేది ఉంది, కానీ అది కొంత పీరియడ్ మాత్రమే ఉంటుంది. మీకు 2 నెలలో 3 నెలలో ఇంత చేయండి, ఇన్ని గంటలు చేయండి అని ఉంటుంది. కానీ దిస్ యూ కెన్ డూ ఇట్ లైఫ్ లాంగ్. ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను ఇవాళ వీళ్ళకి ఇలా చేశాను అనేది ఉంటుందా, ఉండదా? తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు ఈ సర్వీస్ని. దీన్ని ఎలా చేస్తాము ఏంటి అనే దానిలో ఏంటంటే, మనకి కాయిన్స్ రూపంలో మీరిచ్చే టైంకి కాయిన్స్ రూపంలో మీకు 1 గంట చేస్తే గనక 60 నిమిషాలు చేస్తే మీకు 100 కాయిన్స్ అనేది వస్తాయి. అంటే మీ అకౌంట్లో ఏముంటుంది, కాయిన్స్ రూపంలో టైం ఉంటుంది. మామూలుగా బ్యాంక్స్లో ఏముంటుంది, మనీ ఉంటుంది, కానీ ఇక్కడ కాయిన్స్ రూపంలో ఉంటుంది. మనం ఒక డెసిగ్నేటెడ్గా ఒక 1000 కాయిన్స్ అయిన తర్వాత
మీకు సర్టిఫికెట్ లాగా జనరేట్ చేయడము అంత ఆన్లైన్లోనే ఉంటుంది. ఫస్ట్ మనం పైలట్ చేస్తున్నాం అనమాట ఒక 4 వీక్స్. ఇందులో మీరు ఇప్పుడు మనకు అనుకోకుండా దుర్గ గుడికి మనకి నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి కాబట్టి దట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఎక్స్ప్లోర్ మోర్. మీ అందరికీ బ్యాడ్జ్ ఉంటుంది, క్యాప్స్ ఉంటాయి, అర్థమైందా? అందరు మీ ఐడెంటిఫికేషన్ అనమాట. మీరు ఎవరు అంటే వీటు టైం బ్యాంక్ అండి మేము. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎక్కడ ఎవరు అడిగినా కూడా మీరు చెప్పాలి దీని గురించి, టైం బ్యాంక్ గురించి. మనం జెన్యూన్గా, హానెస్ట్గా, హంబుల్గా ఉన్న రోజునే మనం ఇప్పుడు తీసుకున్న ఈ పైలట్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇన్ అవర్ స్టేట్ వేర్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వీఆర్ ఇనిషియేటింగ్ ఇట్. అర్థమైందా? దీనిలో మీరందరూ ప్రధానమైన పాత్రదారులు. నేను కానీ, కలెక్టర్ గారు కానీ, మేడమ్స్ కానీ మేమందరం అనుకుండి మీ చూస్తాం. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ పెడదాం ప్రస్తుతం. మీరు రియల్ టైంలో దానిలో జీపీఎస్ లొకేషన్తో పెడితే కనుక మీరు ఎక్కడున్నారు ఏంటి అన్నది తెలుస్తుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైనా కూడా వీ విల్ లీవ్ అవర్ ఫోన్ నెంబర్స్, వీఆర్ ఆల్వేస్ విత్ యూ. అర్థమైందా? మన ఎవరితో ఘర్షణకి వెళ్ళొద్దు. ఎవరైనా సర్వీస్ వద్దన్నారు, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైందా? వీడికేంట్రా ఇంత పొగడు, వీళ్ళేంటి మనం చేస్తామంటే వద్దన్నారు, నో. అందుకని మనం ఎంత హంబుల్గా దీన్ని తీసుకెళ్తే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ ఇనీషియల్గా పైలట్ చేస్తున్నాం. లాంచింగ్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. లాంచింగ్ చాలా డిఫరెంట్. దాన్ని హై లెవెల్లో మనం ఫస్ట్ లెవెల్లో సక్సెస్ అయిన తర్వాత పైలట్ని మనం దీన్ని లాంచింగ్ చేద్దాం. దీనిలో ఏంటంటే మనం ఎవరికి చేస్తాం ఏంటి అదంతా కూడా ఇచ్చాము. దీనిలో మన మెయిన్ అవుట్కమ్ ఏంటంటే మనం యూత్ని ఇన్వాల్వ్ చేస్తూ మీరు ఎంత ప్రొడక్టివ్గా సొసైటీలో చెయ్యగలరు, చేస్తే ఎదటి వాళ్ళ జీవితాల్లో అంత బాగున్నాయి అనేది చూపించడానికి అందరం కలిసి అటు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, ఎన్జిఓస్ అందరం కలిసి మనం చేస్తే గనక ఎక్కువ రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మీ అందరికీ కూడా బ్యాడ్జీ ఉంటుంది. బ్యాడ్జీ అంటే ఇక్కడ పెట్టుకునేది, ఓకే, వేరెవర్ యూ వాంట్ టు కీప్ ఇట్. అట్లాగే మీ అందరికి క్యాప్ ఉంటుంది. నచ్చిందా మీకు? ఈజ్ ఇట్ ఓకే? వెరీ గుడ్. This logo is designed by our mechanical student Kalyan. Kalyan staff. ఎవరు చేశారు? కళ్యాణ్. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాజ్. వెరీ గుడ్. క్యాప్ ఎవరు చేశారు? Mr. Harinath Reddy. వావ్. చూసారా, మనలోనే క్రియేటివ్ ఉన్నారు. కళ్యాణ్, హరి ఇప్పుడు క్యాప్ డిజైన్ చేశారు, బ్యాడ్జ్ డిజైన్ చేశారు. లెట్ us మేక్ అవర్ ఈ టైం బ్యాంక్ దీన్ని కాన్సెప్ట్ని మనం ఇన్నోవేటివ్గా ఎక్కడొచ్చి ఎవరు అడిగినా కూడా మనం చెయ్యగలిగే రీతిలో ఉండాలి. మీరు మీ ఎక్స్ప్రెషన్ చెప్తే కనుక బాగుంటుంది. ఎలా చేద్దాం అనుకుంటున్నారు? App was designed by Initiative Bhargavi and Snehalata team, madam. ఓకే, వెరీ గుడ్. మనం ఇదంతా కూడా మీరు చూశారు కదా టైం బ్యాంక్కి. మనం కూడా అందరం కలిసి మన టైంని వెచ్చిస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు మనీ ఇవ్వక్కర్లేదమ్మా, టైం మాత్రమే ఇవ్వాలి. సో ఆ టైంతోనే అన్నీ జరుగుతాయి. మీకు అర్థమైందా? మనీ ఎక్కడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో చెప్పొచ్చారా ఇవాళ అమ్మ వాళ్ళకి? ఏమన్నారో ఒక్కొక్కరు చెప్పండి. అమ్మ వాళ్ళు ఏమన్నారు? అమ్మ నాన్నగారు కానీ, అక్క కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ ఏమన్నారు మీరు చెప్తే? దోస్ రిఫ్లెక్షన్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఎంకరేజింగ్ ఫర్ అస్ ఆల్సో. ఎవరు చెప్తారు ఫస్ట్? ఇంట్లో ఎవరు చెప్పొచ్చారు? చెయ్యొద్దండి. నేను చెప్పొచ్చాను. వావ్, చూసారా ఎంతమంది చేయొత్తారో? మరి ఒక్కరు చెప్పండి.
లేచి ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. రండి, చెప్పండి నాన్న, చెప్పు. దా ఇక్కడ నుంచి చెప్పు. So first my mom got very feared that I was the only one coming from my area. So she's a little bit feared. After that I explained, she told that's a very good opportunity and you should go and you should make it. Thank you. వెరీ గుడ్. Saying to my dad, he told me that it is very pleasure to serve the nation. He took my permission letter and he read whole the paragraph and he told me that it is very important to upcoming generations, so you have to definitely do the work to our Vijayawada and our state. So everyone are doing very good work, so thank you. I am from Newsweed. Thank you, ma'am. నువ్వు ఏం చేయాలనుకుంటున్నా నన్నే అడిగారు రిటర్న్ మా మదర్. నేను నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పాను. సో ఈ ఆపర్చునిటీ వదులుకోవద్దు, నువ్వు నేర్చుకొని చేయాల్సింది చెయ్యి అని చెప్పి పంపించాను. యువర్ నేమ్ అండ్ బ్రాంచ్? ఐఎమ్ క్రిప్టాలజిక్గా ఫ్రమ్ డేటా సైన్స్. ఫామ్ ఇచ్చినప్పుడు మొత్తం చదివి తర్వాత ఇది మంచిదే, ఓల్డ్ పీపుల్స్కి హెల్ప్ చేయడం మంచిదే, నువ్వు హెల్ప్ చేయనంత వరకు చెయ్యి అని చెప్పారు. నువ్వేమనుకున్నావు అప్పుడు? నాకుంది మ్యామ్ హెల్ప్ చేయాలని అందరికి. ఇంట్లో ఎవరన్నా నెగిటివ్గా చెప్పారా ఫస్ట్లో? ఎవరు చెప్పలేదు మ్యామ్. హెల్ప్ చేయడం మంచిదే, అలాగే ఓల్డ్ పీపుల్స్ కాబట్టి నువ్వు చేయగలిగినంత చేసి వాళ్ళ దగ్గర ఏమీ ఆశించకుండా థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. మా ఫాదర్కి నేను ఆ లెటర్ ఇచ్చాను. మా ఫాదర్ చదువుకోలేదు, సో ఆయనకి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా కాలేజీలో ఇచ్చిన బ్రీఫింగ్ మొత్తం మా నాన్నకి అర్థమయ్యేలా తెలుగులో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు దేని గురించి ఆశించుకో, ఇది మొత్తం మానవత్వం గురించి ఉండేది, అందరికీ మంచి చేయాలనేది మంచిదే కదా, వెళ్ళమని ఎంకరేజ్ చేశారు. My name is K. Jaydesh from Mechanical Engineering, NRI College. I am from Vijayawada. My name is Pawan Kumar. I am from Mechanical Branch from Newsweed. నేను ఫస్ట్ మా ఫాదర్కి చెప్పగానే నీ నచ్చినట్టు చేయి, ఎక్కడ సైన్ పెట్టాలి చెప్పు, అక్కడ చేస్తా, ఏమి ఆశించి మాకు జాగ్రత్త అని చెప్పారు. Students from NRIIT. Firstly, my journey from B2 starts from building the app. When ma'am asked me, what do you think about this? Ma'am, I said it's a great idea because nowadays old age people in the old age homes are becoming more. It will be very grateful for them to help. And I said, do you want to come? Ma'am, when ma'am asked, I said, I'll definitely make it happen, ma'am. And I asked my friends, they also said, we'll make it happen. And then we went to ma'am. When ma'am explained the idea entirely, we were grateful for that opportunity that we got from Srilata ma'am and then Sudha ma'am. And when I said about opportunity about doing volunteer, my mom said, do you really want to help? I think I will do it. And then she said, go and do it. Thank you. I'm from Mechanical third year. మా నాన్నగారికి ఫస్ట్ లెటర్ ఇచ్చినప్పుడే ఏంటిది అని అడిగారు. నేను తెలుగులో మొత్తం అర్థమయ్యేలా చెప్పిన, ఇలా హెల్ప్ చేయడానికి నాన్నగారు అంటే, ఓకే అమ్మా, కాకపోతే హార్ట్ఫుల్గా చెయ్యి, ఏది చేసినా బయట వాళ్ళకి చేసినట్టు కాకుండా మన ఇంట్లో వాళ్ళకి చేసినట్టు చెయ్యి, మాధవ సేవ మానవ సేవ అన్నట్టు చెప్పారు. ఓకే అండి. ఫస్ట్ నేను మా డాడీకి ఫామ్ ఇచ్చి డాడీ సైన్ చేయని అన్నాను. సో మా డాడీ ఏం అడగకుండా సైన్ చేసి ఇచ్చేశారు. వచ్చేటప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. సో స్నేహ నాకు ఆల్రెడీ క్లాస్లో చెప్పిందనమాట యాప్ డెవలప్మెంట్ గురించి. సో నేను అదే చెప్పాను మా డాడీకి. సో ఇంట్లో నేను మమ్మీ అడిగితే ఏ హెల్ప్ చేయవు, కానీ లైక్ నానమ్మ తాతయ్య అడిగితే మాత్రం పరిగెత్తుకుని వెళ్ళి సహాయం చేస్తావు కదా, సో నాకు తెలుసు నువ్వు చేస్తావని, సో నమ్మి పంపిస్తున్నా, యూ నీడ్ టు ప్రూవ్ ఇట్ అని చెప్పేసి చెప్పారు. My name is Lavanya. I am from CSDC, NRI Institute of Technology. యాక్చువల్గా మేము ఇదే రావడం ఫస్ట్ టైము. మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఇలా చేస్తున్నామని చెప్పేసినప్పుడు వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చింది, మాకు రాలేదని చెప్పేసి మేము నార్మల్ డిస్కస్ చేసుకున్నాము. తను వచ్చి ఇలాగా మాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు జాయిన్ అవుతావా అనగానే ఫస్ట్ కొంచెం
హ్యాపీగా అనిపించింది. తర్వాత ఏంటంటే ఇంట్లో పర్మిషన్ కావాలి కదా ఫస్ట్. ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి డౌట్‌గా ఉన్నాము. నిన్న ఈవినింగ్ వరకు కూడా మేము ఇంట్లో చెప్పలేదు చెప్పాలంటే. ఈవినింగ్ వచ్చాక మా ఇంట్లో పర్మిషన్ అడిగితే ఇచ్చారు. అసలు చేయగలవా? మరి బయట ఉండాలి కదా! వెళ్ళి వాలంటీర్‌గా అలా చేయాలి అంటే కష్టము. గర్ల్‌వి కదా చేయగలవా అని చెప్పేసి అడిగారు ఫస్ట్. ట్రై చేద్దామని చెప్పేసి చెప్పాము. ఒకవేళ కాకపోతే అప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే ట్రై చేయాలిగా అని చెప్పేసి వచ్చాము మేము. నాకు ఈ పని చేయాలనే ఉంది కానీ హాస్టల్లో ఎలో లేదన్నారు. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేడం రిక్వెస్ట్ చేసుకొని వచ్చాను. How did you feel? What do you ask your parents? మా పేరెంట్స్ ఓకే అన్నారు కానీ హాస్టల్లో వద్దన్నారని చెప్పి ఆగిపోయాను. తర్వాత మేడం రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఓకే అన్నారు. నాకు రావాలని ఉంది మేడం, ఇలా చేయాలని ఎప్పుడు అనిపించింది కానీ ఎప్పుడు కుదరలేదు మేడం. ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి. All. My name is Manita. I'm not a student. As you can see, she's my mother. First time only is the precious thing అన్నది మమ్మీ ఎప్పుడు చెప్తా ఉంటుంది. మనీ అండ్ ఆల్ ఇదేంటంటే లైక్ ఇనిషియేట్ చేసి ఎవరినైనా స్పాన్సర్షిప్ అడిగి రిక్వెస్ట్ చేసి టైం కానీ ఎనర్జీ కానీ ఇవన్నీ మనం ఎవరినొకరిని అడగాలి. లేదా మన దగ్గర సఫిషియెంట్గా ఉండేవి కావు. ఎవరన్నా స్పాన్సర్ చేయాలి లేదా ఎవ్రీబడీని రిక్వెస్ట్ చేసి తీసుకునేవి. బట్ టైం అనేది మన దగ్గర ఎవిడెంట్గా ఉంటుంది. ఎంత కావాలంటే అంత ఉంటుంది. ఆ టైంని ఇన్వెస్ట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అనేది మమ్మీ ఎప్పుడు థాట్ ఎవ్రీ టైం ఉంటుంది మమ్మీకి. అండ్ యాజ్ స్విగ్గీ జొమాటో ఇంట్రడ్యూస్ అయిన కొత్తలో అనుకుంటా మమ్మీ యూస్ టు టెల్ మీ దాట్ ఇలా ఫుడ్ డెలివరీ, పార్సిల్స్ డెలివరీ అండ్ ఏది కావాలంటే అది ఇంటికి వచ్చేస్తుంది కదా. అట్లనే లైక్ ఎవరన్నా మనకి మనం ఎవరినైనా కేర్ తీసుకోవాలి అన్నప్పుడు కూడా ఇలాంటి ఒక యాప్ కైండ్ ఆఫ్ ఉండి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మై గ్రాండ్ పేరెంట్స్, మా నానమ్మ అమ్మమ్మ వచ్చి ఇంట్లోనే ఉంటారు, మా ఇంట్లోనే. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు జనరల్గా నేను హాస్పిటల్కి వెళ్ళాలమ్మా, లేకపోతే నాకు మెడిసిన్స్ కావాలి, ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనిపిస్తుంది నాకు అని అడిగినప్పుడు మనం ఉన్నాము వాళ్ళకి తీసుకెళ్ళడానికి. నేనన్నా డాడీ అన్నా ఉంటాము, లేదా నువ్వు తీసుకొని వెళ్తావు. అలా ఎవరు సమ్ హెల్పింగ్ హ్యాండ్ అన్నది ఒకటి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. వాళ్ళకి మనీ ఉంటుంది అండ్ జస్ట్ దే మిస్ ద ఎనర్జీ ఉండదు. అండ్ ఒక మారల్ సపోర్ట్ అన్నది మనం ఏమి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేయాల్సిన వాళ్ళకి స్పెషల్గా ఏమీ ఇది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన టైం వాళ్ళకి అంటూ కేటాయించి వాళ్ళకి మన సపోర్ట్ అన్నది ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఈ ప్రోటోటైప్ నాకు మా మమ్మీ 2 weeks బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుంటా. అప్పటి నుంచి ఐ వాజ్ లైక్ చాలా వెరైటీ, చాలా గుడ్ థాట్ కదా, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ అనిపించింది. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్. థ్యాంక్ యూ. వచ్చినందుకు మనం విజయవాడలో, ఎందుకంటే చాలామంది పక్కన మనం చూస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాము అని. కానీ ఈ యాప్ ద్వారా చాలామందికి రీచ్ అయ్యి చాలామంది అసలు హెల్ప్ తీసుకోలేని పొజిషన్ వాళ్ళకి కూడా ఈ హెల్ప్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అని ఇది చాలా యాప్ని క్రియేట్ చేసినందుకు మ్యామ్కి అండ్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది, చాలామందికి కనెక్ట్ అయ్యి. చాలామంది హెల్ప్లెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ యూ. సో థ్యాంక్ యూ టు ఆల్. దానికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తే ఆ టైంకి తను ఈ ఫైల్ మీద వర్క్ చేస్తుంది. ఏంటి మేడం పని చేస్తున్నారు అంటే, ఇట్లా టైం బ్యాంక్ ఒకటి పెడుతున్నాము దాని మీద అంటే, అదేంటి అని క్యూరియస్గా అడిగితే చెప్తే, మేడం మేము కూడా టైం స్పేర్ చేస్తాం మేడం, మేము కూడా చేస్తామండి. ఇది కూడా మాకు ఒక వెంటిలేషన్ లాగా ఉంటుంది. టైర్డ్గా అయిపోయి మేము జాబ్స్లో చేసేప్పుడు మాకు ఎప్పుడు సర్వీస్ చేయాలన్నా కూడా వీ నెవర్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోండి. ఇది ఒక బరువు కంటే కూడా ఇది ఒక ఆపర్చునిటీ. మీకు లైఫ్లో మర్చిపోలేని క్షణాలు ఉంటాయి. నేను
కలకటాలో ఎయిర్పోర్ట్లో నా బ్యాగ్ తీసుకుంటున్నా, లగేజ్. నా పక్కనే ఒక ఆవిడ లగేజ్ ట్రాలీ తెచ్చి పెట్టుకుని చిన్న బేబీ. ఆ బేబీని ఏం చేసింది, పైన ఎయిర్పోర్ట్లో ఆ ట్రాలీ దాంట్లో పైన కూర్చోబెట్టింది. అది ఇలా ఇలా టిల్ట్ అయిపోతుంది బేబీ. ఆ ఐరన్ రాడ్ మీద పడుతుందేమో అని నాకు భయం వేస్తుంది. సరే నా బ్యాగ్ తీసుకున్న తర్వాత పిల్లలు వెంటనే రారు కదా మన దగ్గరికి. అప్పుడు ఆ అమ్మాయిని అన్నాను, నువ్వు బేబీని పట్టుకో, నేను లగేజ్ తీస్తాను. అమ్మ నా పెద్ద బ్యాగ్స్ నాకు ట్రాన్స్ఫర్ అయింది, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పింది. ఓ అలాగా, అయితే మీ పాప వస్తే కనుక నేను ఎత్తుకుంటానంటే వస్తుందండి. ఎత్తుకున్నాను. అప్పుడు ఆ అమ్మాయిని అడిగాను, ట్రాలర్స్ ఉంటాయి కదా, బేబీ ట్రాలర్స్, అవి లేవా ఇక్కడ? నువ్వు లగేజ్ తెచ్చుకునేప్పుడు అది కూడా పెట్టుకుని తెచ్చుకుంటే కనుక బాగుంటుంది కదా అంటే, ఇక్కడ లేవండి ఎయిర్పోర్ట్లో అని చెప్పాను. నేను వెంటనే ఏం చేశానంటే ఆ ఫోటో ఒక పెటిషన్ లాగా, క్యాంపెయిన్ లాగా చేసి change.orgలో పెట్టి దానిలో ఇలా ఎయిర్పోర్ట్స్లో లేకపోవడం వల్ల ఉమెన్ ఎంత సఫర్ అవుతున్నారు అని చెప్పి పెడితే మీ నమ్మరు. దానికి మీలో ఎంతమందికి ట్విట్టర్ తెలుసు? ఓకే, చాలామందికే తెలుసు. అప్పట్లో ట్విట్టర్ అనేవారు, బ్రేక్స్ అంటారు. సో ఆ ట్విట్టర్లో పెట్టానన్నమాట. నేను పెట్టడమే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి అందరూ దాన్ని దే స్టార్టెడ్ రెస్పాండింగ్ ఫర్ ఇట్. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆల్ ఎయిర్పోర్ట్స్లో ఈ బేబీ ట్రాలర్స్ వచ్చినాయి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, ఎక్కడైనా మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే ఇది చేస్తే పాసెంజర్స్కి కానీ హాస్పిటల్లో ఉన్న కానీ బాగుంటుంది అనుకుంటే జస్ట్ రైట్ ఇట్. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ పెడతాం కదా, దానిలో పోస్ట్ చేయండి. ఈ ఫెసిలిటీ లేదు ఇక్కడ, ఈ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్లో అటుపక్క గుడ్ షెడ్ డేపు ఎవరైనా, దానికి ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ మీ అందరికి కూడా చెప్తాము. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే, ఇప్పుడు నేనుంది అక్కడ వెయిట్ చేస్తా, వెహికల్ వస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్, దానిలో పెద్దవాళ్ళు ఎవరైనా సరే మన లగేజీ అది పెట్టుకుని ఎక్కితే 50 రూపీసో 100 రూపీసో పే చేయాలి. అది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారుగా, అది పే చేసుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ లగేజ్ పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళి ట్రైన్లో ఎక్కించే వరకు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్య స్పేస్ ఉంటుంది. వాళ్ళు తెలియక కాలు జారిపోయో దానిలో పడిపోతూ ఉంటారు. అట్లాగే బస్సు ఎక్కేటప్పుడు పడిపోతూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అంత మాధవ సేవ మాత్రం మళ్ళీ రాదు. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మనకున్న టైంని, ఎంత టైంని పెట్టగలిగితే అంత టైం పెట్టుకోండి. చదువుకునేప్పుడు చదువుకోండి. దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రా ఫర్ యూ. ఇది ఎక్స్ట్రా కాదు, మనందరం చేస్తే గనక. ఇప్పుడు మీరు 50 మంది వచ్చారు, ఈ 50 ఇంకో 50 మందిని జాయిన్ చేస్తారు. మీరు రేపు బ్యాటరీ క్యాప్ పెట్టుకోగానే అందరు అడుగుతారు, ఏంటిది, ఇది ఎవరిని కాంటాక్ట్ చేయాలి, మేము కూడా చేయాలంటే ఎట్లాగా? తర్వాత ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఫోన్ నెంబర్స్ అడిగితే మాత్రం ఇవ్వకండి. డోంట్ గివ్ యువర్ ఫోన్ నెంబర్స్. ఎందుకంటే పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు. సో అంత మన చేతిలోనే ఉంది. మన ఊరికే ఫోన్ నెంబర్స్ కానీ ఇవి కానీ ఇచ్చేసామనుకో, లేకపోతే నా సోషల్ మీడియా హ్యాండిల్, నువ్వు బాగున్నావు, ఒక రీల్ తీసుకుంటాను, నథింగ్. డోంట్ ఎంకరేజ్ ఇట్. బీ స్ట్రిక్ట్ ఆన్ దోస్ థింగ్స్. అర్థమైందా? మీ ఇల్లు ఎక్కడ, నువ్వే కాలేజీ, ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చాం, లేదా వాసవ్య మహిళా మండలి నుంచి వచ్చాం, అంతే. మేము కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. ఆ నెంబర్స్కే వాళ్ళు ఏదన్నా, వాళ్ళు కూడా ఇలా మంచి కార్యక్రమంలో ఒక పాత్ర వచ్చాలంటే డెఫినెట్గా ఈ టీంకి ఫోన్ చేయొచ్చు.
దెన్ మళ్ళీ మనకు ప్రాసెస్ ఉంటుంది కదా దానిలో యాప్ని మనం ఫస్ట్ ఇనీషియల్గా అయిన తర్వాత యాప్ని బిగించేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇందులో ఇప్పుడు ఏమేంటి లోటుపాట్లు వచ్చినాయి, దేన్ని ఎక్కడ సరిదిద్దుకుంటా మనం చెయ్యాలి అనేది. అది అయిపోయిన తర్వాత మనం యాప్ని కూడా చూద్దాము. మీతో పాటు కొన్ని చోట్ల మన వాళ్ళు కూడా వస్తారు. మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వెంటనే ఫోన్ చేయొచ్చు. మీ మేడమ్స్ నెంబర్లు ఉన్నాయా మీ దగ్గర? అందరి దగ్గర? ఓ చేస్తారా? ఓకే. మనము గర్ల్స్కి బాయ్స్కి వేరే వేరే గ్రూపులు చేసామని మేడం చెప్పారు. నేను ఇక్కడ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ వీ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ సెల్స్ వీ కెన్ మేనేజ్ థింగ్స్. మనం దేన్ని కూడా తప్పుదోవను పట్టించద్దు, దేన్ని కూడా వేరే విధంగా వాడాలి అని అనుకోవద్దు. మీకు ఎవరికన్నా వేరే అభిప్రాయాలు ఉంటే నాతో వచ్చి మాట్లాడండి. ఏ అభిప్రాయం ఉన్నా, అర్థమైందా? తర్వాత మనం సర్వీస్ చేసేటప్పుడు అది ఒక ప్రొఫెషనల్ లైన్లోనే చూడండి, అంతేగాని పర్సనల్ రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోకండి. మా ఇంటికి రా బాబు అడుగుతారు అందరూ, సరేనమ్మా థ్యాంక్ యూ, అంతే. ఎందుకంటే ఫస్ట్ మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసేది ఓన్లీ రైల్వే స్టేషను, బస్ స్టాండు, హాస్పిటల్. హాస్పిటల్లో కూడా కొంతమంది చూడండి, ఆటో దిగిన తర్వాత ఓపీ చీట్ తీసుకోవడానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళలేరు. లేదా హాస్పిటల్లో ఓపీ దగ్గర చూపించుకున్న తర్వాత మందులు రాస్తారు, వెళ్ళి మందులు తెచ్చుకోలేరు వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ చూపించి, ఎందుకంటే దూరంగా ఉంటుంది కాబట్టి. అవునా? సో ఇలాంటి పనులన్నీ మనం చేయాలన్నమాట. అట్లాగే వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఈ టెస్టులు చేయించుకోండి అని రాస్తారు. ఒక్కడే వచ్చారనుకో వెళ్ళలేరుగా, వెళ్ళగలరా? వెళ్ళలేరు. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఆ టెస్టులు చేయించి హాస్పిటల్లో కూడా ఇన్ఫర్మేషన్ సారిస్తారు కలెక్టర్ గారు. ఏమనంటే ఇట్లా టైం బ్యాంక్ వాళ్ళు ఈ క్యాపు ఈ బ్యాటరీ పెట్టుకుని ఉంటారు. దస్ ఈజ్ వాట్ ద ఐడెంటిఫికేషన్ ఫర్ ఎ టైం బ్యాంక్ వాలంటీర్. ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్. మీరు ఎవరికి మీ ఫ్రెండ్ అడిగితే ఇంకోళ్ళు అడిగితే బ్యాడ్జ్ ఇవ్వడము, క్యాప్ ఇవ్వడము చేయొచ్చా? ఎందుకంటే మీ పేరుని ఇక్కడ ఉన్నాయి కన్సెంట్ ఫామ్స్, మీ పేరెంట్స్ ఇచ్చినాయి. మళ్ళీ ఇది ఇంకోళ్ళకి ఇచ్చారనుకో మీరు తప్పు చేసినట్టు. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కసారి అనుకుంటా ఇస్తే ఏమైంది, మీ ఫ్రెండ్ అడిగాడు అనుకో, ఫ్రెండ్కి ఈ ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి, నువ్వు కూడా జాయిన్ అవుతావు అడగండి. జాయిన్ అయ్యేటట్టయితే కాలేజీలో వాళ్ళైతే మేడం దగ్గరికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి మాట్లాడించండి. అదే గనక కాలేజీలో కాకుండా అయితే గనక అప్పుడు ఏం చేయాలి మీరు? మేడం వాళ్ళకి చెప్పినా మనకి వాసవి మేడం వాళ్ళకి ఫోన్ చేస్తారు, మాట్లాడదాము, వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నారు ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి కూడా కన్సెంట్ ఫామ్స్ తీసుకోవాలి. ఎక్కడా కూడా టూ మచ్గా రిస్క్ తీసుకునే ఏం చేయకండి. ఎవరి గురించో అవతలాళ్ళు అమ్మ రామ్మ కొంచెం రామ్మ అన్నారనుకో, ఈ ప్లాట్ఫామ్ నుంచి కిందకి దిగి దూకి పట్టాల మీద నడుచుకుంటా వెళ్ళడం ఇలాంటివి ఏం చేయకండి. డోంట్ డూ అడ్వెంచర్స్. అర్థమైందా? మనం మంచిగా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాము, దీన్ని మంచిగా మనం ఒక ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు తీసుకెళ్దామనే అభిప్రాయం అన్నమాట మనది. మనం ఒక 50 మందితో ఈరోజు మొదలు పెడుతున్నాము, దాన్ని కొన్ని వేల మందితో చేయాలి మన ఉద్దేశం. ఆ వేల మందితో మనం చెయ్యాలి అంటే మీరు ప్రధానంగా ఉన్నారు. ఇలాగే మనం ఇంకోటి సైమల్టేనియస్గా కూడా చేస్తున్నాము. ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, వాళ్ళల్లో ఓపిక ఉండి
ఎదుటి వాళ్ళకి కూడా ఏమైనా చేద్దాం అనుకున్న వాళ్ళని వాళ్ళకి దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్తారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇలాగే ఓరియంటేషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాలం రోజుల్లో ఎలా ఉండేది ఏమిటి, వాళ్ళ స్కూల్లో చదువుకుంటే అప్పుడు ఎలా ఉంది, ఈ విషయాలన్నీ చెబుతారు. ఎందుకంటే మనకి స్కూల్స్లో సబ్జెక్టులు అనేవి చెప్తున్నారు. మన లైఫ్లో ఎలా ఉండాలి అనేది ఎక్కువ చెప్పగలుగుతున్నారా స్కూల్స్లో? చెప్పలేకపోతున్నారు. కాబట్టి అలాంటివి కూడా మనం రెండో సైడ్ కూడా తీసుకెళ్తున్నాం ఎల్డర్లీ పీపుల్తో. మీరందరూ, ఎందుకంటే వాళ్ళు మీలాగా బరువు మోసి పరిగెత్తి ఇవన్నీ చేయలేరు కదా, అందుకని చెప్పి అదంతా వాళ్ళు చేస్తారన్నమాట ఎల్డర్లీ పీపుల్. అవి కలెక్టర్ గారు ఏ స్కూల్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఆ ఐడెంటిఫై చేసి ఆ స్కూల్స్లో ఎల్డర్లీ పీపుల్ ఒక 25 మందిని ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ మనకు సీనియర్ సిటిజన్స్ ఫోరం అని ఉంది. ఆ ఫోరం నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ చేస్తారు. ఒకవేళ ఈ వెళ్ళే సీనియర్ సిటిజన్స్కి ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకో, వాళ్ళ టైం అక్కడ ఉంటుంది కదా, అప్పుడు మీరెవరన్నా వెళ్ళి వాళ్ళకి ఏదైనా సర్వీస్ అవసరమైతే తప్పకుండా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామని. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇంటూ మన ఈ టైం బ్యాంక్ దాంట్లో ఉన్నారు కాబట్టి. సో స్టూడెంట్ వాళ్ళే కాకుండా వాలంటీర్లుగా మనకి అకాడమిక్ లైన్లో లేకుండా, యూత్గా లేకుండా 40-45 ఇయర్స్ ఉమెన్ కానీ మెన్ కానీ వచ్చి వాళ్ళు కూడా చేస్తానంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. సో వీ కెన్ ఆల్ కమ్ అవుట్ అండ్ డూ సో మచ్. మనం సాధారణంగా మనకి నవరాత్రులు వచ్చిన దుర్గగుడి దగ్గర చేస్తూ ఉంటారు. అట్లాగే మరియమ్మ తిరునాళ్ళు వచ్చినప్పుడు చర్చి దగ్గర చేస్తూ ఉంటారు సర్వీసు. పుష్కరాలు వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. కానీ దిస్ ఈజ్ గోయింగ్ టు బి కంటిన్యూయస్ సర్వీస్. ఎలా అనుకోవాలంటే, అబ్బా విజయవాడ రైల్వే స్టేషన్లో దిగగానే టైం బ్యాంక్ వాళ్ళంట వచ్చేస్తారు, ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. అర్థమైందా? మీరు కావాలంటే మీ రీల్స్లో టైం బ్యాంక్ గురించి పెట్టుకోండి, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి. సో మెనీ పీపుల్ విల్ నో వాట్ ఈస్ ఎ టైం బ్యాంక్. ప్రచారకర్తలు ఎవరు? మీరే. అందరికీ ఏదో ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఉంటుంది, ఉందా? పెట్టండి, ప్రచారం చేయండి, దానిలో మీరందరూ భాగస్వాములు అవ్వండి. అయితే గనక ఇది ప్రజలను తీసుకెళ్తున్నాం. కలెక్టర్ గారు అనేది మనకు డిజైన్ చేయగలరు, చెప్పగలరు, ఎక్కడన్నా పర్మిషన్స్ కావాలంటే ఇప్పగలచ్చు. కానీ దీన్ని ఒక కమిట్మెంట్తో ముందుకు తీసుకెళ్లాల్సింది మనందరం మాత్రమే. ఎంత బాగా మనం కమిట్మెంట్తో చేస్తే అంత బాగా ముందుకెళ్తుంది ఈ ప్రోగ్రాం. ఇది కంటిన్యూస్ అన్నమాట. ఇది అర్థమైందా? ఇంకెవరికేమైనా డౌట్స్ ఉంటే అన్నీ అడగండి. మొన్న ఇందాక అన్నారు కదా, మొన్న రాలేకపోయాము, మేము ఉంటామా లేదా అని అనుకున్నామని. మొన్న కలెక్టర్ గారితో జరిగింది ఏంటంటే మీటింగు, మనం ఇప్పుడు ఒక యాప్ తయారు చేస్తున్నాం, టైం బ్యాంక్ కదా. ఆ యాప్ ఎట్లా ఉంది, ఏమిటి, మార్పులు చేర్పులు ఏం చేయాలి, అర్థమైందా? అది మాత్రమే డిస్కషన్ మాత్రమే అయ్యిందనమాట. సో ప్రోగ్రామ్ని మనం ఫస్ట్ పైలట్ చేశాక లాంచింగ్ అనేది మనం ఒక 200-300 మంది అయ్యామనుకో, అప్పుడు లాంచింగ్ చాలా బిగ్గర్ లెవెల్లో పెడదాం. ఇంకొకటి, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి డబ్బు ఇవ్వవద్దు, ఫోన్ నెంబర్ ఇవ్వద్దు. పేరు అడిగితే చెప్తే తప్పు లేదు, అందులో పేరే కదా మనం చెప్పేది. మీ ఐడెంటిటీ ఎక్కడ ఏంటి అన్నది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో పర్సనల్ రాపో అనేది డెవలప్ చేసుకోకండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఏదో మెసేజ్ పెడతారు, వాళ్ళకి చెప్పండి ఎప్పుడైనా అవసరమైతే టైం బ్యాంక్ అన్న ఒకటి ఉంది, ఇగో వీళ్ళకి నెంబర్కి చేయండి. మీరు చేస్తే వాలంటీర్స్
ఇప్పుడు మనకు స్విగ్గీ జొమాటో వాడు ఉన్నాడు, సర్వీస్ చేసి వెళ్ళిపోతున్నాడా, ఇంకేమైనా చేస్తున్నాడా? జస్ట్ ఆ ప్యాకెట్ ఇస్తారు, మన మనీ ముందే పే చేస్తాం కాబట్టి జస్ట్ దే డెలివర్ అనుకో, అవునా? సో మనం కూడా అదే పద్ధతిలో అలాగే ప్రొఫెషనల్గా ఉండండి. మన హాస్పిటల్లో ఎంపతి మాత్రం ఉండాలి. ఎంపతి అంటే తోటివాడు సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎంతవరకు హెల్ప్ చేయగలిగితే అంతవరకు వాళ్ళకి మనం చేస్తాం. బస్సు ఎక్కాల్సిన, ట్రైన్ ఎక్కాల్సిన, లగేజ్ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వచ్చినా, పిల్లలతో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అలా ఉంటే కనుక వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మీరు చేస్తూ ఉంటే చాలా ఎక్స్పీరియన్స్లు వస్తాయి. ఎందుకంటే మేము మా లైఫ్లో అవన్నీ చూసేసాము. ఈ ప్రోగ్రాం లేకపోయినా చేసాం. మనం చూడండి, రోడ్డు దాటలేరు, ఎవ్వరు పట్టించుకోరు, హార్న్ కొడుతూ ఉంటారు. వాళ్ళు దాటాలని టైం పడుతుంది కదా, ఏజ్ ఫ్యాక్టర్ వలన. అప్పుడు వెళ్ళి దాటించే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? ఉండట్లా. సో ఇఫ్ వీ కెన్ డూ దీస్ థింగ్స్ టెంపరీగా, మనకి ఒకవేళ టైం బ్యాంక్ కాకపోయినా చేస్తే ఇట్ విల్ డెవలప్ ఏ కైండ్ ఆఫ్ ఏ హ్యుమానిటేరియన్ అప్రోచ్ ఇన్ యూ. మీరు 10 మందికి ఆదర్శం అవుతారు. మీడియా వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగారు, చెప్పండి, ఇది టైం బ్యాంక్ ఇనిషియేటివ్ అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను వాసవ్య మహిళా మండలి కలిపి ఇనిషియేట్ చేసినాయి, మీరేం చేస్తారు చెప్పండి, మీరేం చేస్తారు అడుగుతారు మీడియా వాళ్ళు. ఇదేంటి క్యాబ్స్ ఇవి కనిపిస్తున్నారేంటి సిటీలో అని. సో వచ్చి మీరు అడుగుతారు. మన అభిప్రాయం లాంచింగ్ ఎందుకు పెట్టలేదంటే అప్పుడే ముందు మనం ఒక పైలట్ చేసి అంతా అయ్యాక ఒక 200, 300, 500 అయిపోయారనుకో, అప్పుడు లాంచింగ్ పెట్టామనుకో, వావ్ ఇంతమంది సైన్యమా, అర్థమైందా? సేవకి సైన్యం వెళ్ళు, సేవ చేయడానికి. అట్లా తయారవ్వాలి మనం. ఇది మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇందాక అన్నారు ఇంట్లో ఏం చేయవు కానీ ఇక్కడికి వెళ్తానన్నావు అని చెప్పేసి. ఎస్ అంటారు ఇంట్లో. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ప్యాంపర్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఆ ప్యాంపర్ చేసిన దాన్ని ఇంకోళ్ళకి ఉపయోగిద్దరు. కానీ దిస్ విల్ బి అన్ ఆపర్చునిటీ వేర్ యూ కెన్ లెర్న్ ఆల్సో. ఇంటికి వెళ్ళి కూడా ఎలా చేయొచ్చు ఏంటి, వన్స్ యూ స్టార్ట్ లెర్నింగ్ దెన్ యూ విల్ డూ ఇట్ ఎవ్రీవేర్. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్. ఇక్కడ మనం టైం బ్యాంక్లో కూడా మీరు ఏం చేశారు ఏంటి అందరు గ్రూప్లో పెడుతూ ఉందరు. కానీ ప్రతి చోటకు కూడా మనం ఇప్పుడు వేసేప్పుడు ఒక్కొక్కళ్ళని వేయం. అసలుకి ఒకే చోటికి మినిమం 2-3 పీపుల్ విల్ గో టుగెదర్. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయనుకో విజయవాడలో, ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద 4-5 పీపుల్ ఉంటారు. దెన్ మనకు అన్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దట్టు మన మార్నింగ్ అవర్స్ ఒక హాఫ్ డే చేస్తారు సండే టు గెట్ ఏ పల్స్ ఆఫ్ ఇట్. కావాలంటే ఒక జూమ్ కాల్ పెట్టుకుంటాం, ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏమైంది, ఏమిటి. ఎందుకంటే మేము కూడా యాజ్ ఫెసిలిటేటింగ్ ఏజెన్సీస్ వీ షుడ్ నో మేమేం చేయాలి, ఎక్కడ మేము ఇది చేయాలి ఏంటి. స్లోగా మనం రైల్వే వాళ్ళని అడుగుదాం, ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా మాకు ఇట్లా చేయండి అని చెప్పి కలెక్టర్ గారి ద్వారా మనం అడిగితే కనుక ఇలా ఉంటారు టైం బ్యాంక్ వాళ్ళకి, వీళ్ళకి చెయ్యండి, అది కూడా అడుగుదాం మనం. అర్థమైందా? మీరని మాట్లాడతారమ్మా ఏదమ్మా సండే అనుకున్నాము కానీ కొన్ని హిచ్చేసి రావడం వల్ల చేయలేకపోయాము. రేపు సండే నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు కలెక్టర్ గారు రాగానే రేపు సండే నుంచి ఎట్లాగా ఏంటి ఎక్కడెక్కడ మనం రైల్వే స్టేషను ఇప్పుడు మనం 50 ఉన్నారమ్మా, 45 ఓకే 45 ఉన్నారు. మనం రైల్వే స్టేషను, బస్ స్టేషను, సండేస్ కూడా హాస్పిటల్ ఉంటుంది కదండి,
కలెక్టర్ గారు ఇందాక ఏమన్నారంటే హాస్పిటల్లో ఫస్ట్ బాయ్స్ని వేద్దామన్నారు కొంతమందిని, తర్వాత స్లోగా చూసి ఇన్పుట్స్ ప్రకారం కెన్ బి మిక్స్ గర్ల్స్ ఆల్సో. అక్కడ వీల్ చైర్ ఉండొచ్చు, వీల్ చైర్ తోసేవాళ్ళు లేకపోవచ్చు. కెన్ బి హెల్ప్ దెమ్ టు టేక్ దట్ పేషెంట్ టు ద ఎమర్జెన్సీ. అయితే ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఇంకోటి అయితే ఇంకోటి అవ్వచ్చు, ఎక్కడికైతే అక్కడ. లేదా ఓపీ స్లిప్ ఇచ్చాక ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు, ఓపీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి, కెన్ వి డైరెక్ట్ దెమ్. మీరు ఎక్కడున్నారు అనే లొకేషన్ మాత్రం ఎప్పుడు లైవ్ లొకేషన్ పెడితే ట్రాక్ చేస్తూ ఉంటాం మేము. ఏ ఎమర్జెన్సీ ఉన్నా మీకు మేడమ్స్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మీరు కాలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఇమీడియట్గా కాల్ చేయొచ్చు. ఇమీడియట్. అర్థమైందా? ఉన్నారు, ఒక గ్రాండ్ ఫాదర్ కూడా ఉన్నారు, బ్లైండ్ అయినా. నేను మా మనవడిని తీసుకెళ్తా, వాడికి 4 years. ఎందుకంటే వాడి ఇంట్లో కూడా చాలా కంపాషనేట్గా అలా ఉంటాడు అనమాట, ఎంపథెటిక్గా. అక్కడికి వెళ్ళినా అంతే, వాడికి స్టిల్ 4 years కదా, ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మెన్ బై బ్లైండ్నెస్. అమ్మ తాత ఎందుకు చూడలేడు, తాత నన్ను చూడమంటే చూడేంటి, తాత అందరిలాగా వచ్చి ఆడమంటే ఆడేంటి. స్టిల్ ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బ్లైండ్నెస్. కానీ వెళ్ళి తాతకి చేతిలో పెట్టి రావాలి, ఇది అందరిలాగా ఇలా తీసుకోమని అడగకూడదు, తాతకి కళ్ళు కనిపించవు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వెళ్తాడు, చెయ్యి తీసి దానిలో తాత నేను నీకు ఇది తెచ్చాను, ఇది పెడుతున్నాను, ఇది లాలీపాప్, ఎలా తినాలో చూపిస్తానని చెప్పేసి నువ్వు పట్టుకొని చూపించి దాని నోటి దగ్గర పెడతాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఎంజాయ్మెంట్. మీ అందరూ చాలా డిఫరెంట్ లైఫ్ చూస్తారు. ఇంకా మనకి ఫోన్తో కూడా చాలా టైం తగ్గిపోద్ది. అప్పుడు మీరు ఫోన్లో ఏం పెడతారు, ఇవాళ నువ్వు ఇవాళ మీకు బాగా కంటెంట్మెంట్ ఇచ్చిన ఇన్సిడెంట్ ఏంటి, వాట్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద లైఫ్. ఇట్ చేంజెస్ అవర్ అవుట్లుక్ అమ్మ. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది మన అవుట్లుక్ చాలా మారుస్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఒక మినియేచరే కదా, ఈ వర్క్ కాసేపే కదా చేయడం అనేది. మనకి అవర్స్ వాటిని కాయిన్స్ కింద కన్వర్ట్ అవ్వడం. సార్కి అయితే, కలెక్టర్ గారికి అయితే చాలా పెద్ద ఐడియాస్ ఉన్నాయి, దీన్ని మళ్ళీ క్రిప్టో కరెన్సీ వరకు తీసుకెళ్ళాలని. మానిటరీ బెనిఫిట్ కూడా క్రిప్టో కరెన్సీ వరకు అని ఐడియా ఉంది. కానీ ఫస్ట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అంతవరకు వెళ్తే మంచిదే. లేకపోయినా మనందరం కూడా నేర్చుకోవాల్సింది, ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఇంటిగ్రిటీ, ఎంపతి, అవునా కదా, తోటి వాళ్ళకి సహాయం చేయడం. దానికి మన ఇండియన్ కల్చర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్. మనం అది స్లోగా ఫేడ్ అవుట్ అవుతూ ఉన్న టైంలో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యువర్ జనరేషన్. మీ ముందు జనరేషన్ కూడా మిస్ అయిపోయారు, కానీ యు ఆర్ గ్రేట్ జనరేషన్ వేర్ యూ కెన్ టేక్ ఇట్ ఎహెడ్. మీకే వస్తుంది మంచి మంచి అభిప్రాయాలు, రోజు పెట్టేస్తూ ఉంటారు ఇక వాట్సాప్ గ్రూప్లో. అర్థమైందా? మమ్మల్ని కూడా జాయిన్ చేయండి ఆ గ్రూప్లో. చేస్తే గనక మేము కొన్నిసార్లు చేస్తున్న కలెక్టర్ గారు చెప్తారు, నన్ను కూడా చేర్చండి వాట్సాప్ గ్రూప్లో అని చెప్తారు. ఎందుకంటే ఆయనకి తెలుస్తూ ఉంటుంది కదా విషయం, అందుకని చెప్పి విషయం తెలియాలమ్మా. ఆయనకి తెలుస్తూ ఉంటే ఎక్కడ, ఇప్పుడు మీరు చూసి అయ్యో ఇక్కడ ఇది లేదే, ఇది ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటే, అది రైల్వే స్టేషన్ అవ్వండి, బస్ స్టాండ్ అవ్వండి, హాస్పిటల్ అవనివ్వండి, వెంటనే గ్రూప్లో పెట్టి రియాక్ట్ అయ్యి దాన్ని పిక్ పెట్టండి. జీపీఎస్తో మీరు పిక్ పెడితే ఎవరైనా వెళ్ళి దానికి ఏదైనా చేయాలన్నా, మనం కలెక్టర్ గారికి చెప్పాలన్నా, ఇంప్రూవ్ చేయాలన్నా వెంటనే తెలుస్తుంది. లేదా మీరు చూసినప్పుడు ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండిపోయారు, ఎక్కడైనా హోమ్లో చేర్చాలి వాళ్ళని, లేదా ఎవరైనా పిల్లలు ఉండిపోయారు, సో ఎలా చేస్తారు ఏంటి అన్నదంతా కూడా మనం ఆలోచించవచ్చు.
అంటే అలా వదిలేసి అలా ఉండలేం కదా, అవునా? ఇంకా మీలో ఎవరిని ఏమైనా చెప్తారా? మీరు చెప్తారండి. ఓకే, లోపల చేయిద్దామనా? ఓకే, లోపల చేయించేయండి, కలెక్టర్ గారు వస్తారుగా. మీరు చెప్పండి దాని గురించి అంతలో. నీ డౌటా? అడుగు. అది తర్వాత అనుకున్నాం. బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు ఎక్కువ. ఎందుకంటే మనం అనుకున్న 3 areas మన టైం బ్యాంక్ సంబంధించి ఒకటి కమ్యూనిటీ దగ్గర మనం ఏంటంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే వేరే వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హాస్పిటల్. ఇంకొకటి ముఖ్యంగా మనం కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే మిగతా ఏదైనా చేయవచ్చు. ప్రొడక్టివిటీ ఉంది, మనకి హెల్త్ ఉంటేనే మనకి ప్రొడక్టివిటీ ఉంటుంది. కాబట్టి ముందుగా టైం బ్యాంక్ సంబంధించి ఈ 3 ఏరియాస్ని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాసవ మహిళా మండలి జస్ట్ రైట్స్ అలయన్స్ సందర్భంగా మనం గత 3 సంవత్సరాలుగా చిల్డ్రన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాం. దాంట్లో జరగకూడదు మన పర్టికులర్ మన జిల్లాలో. అలాగే తర్వాత 2 చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు. 3వది ప్రత్యేకించి పిల్లల మీద చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అంటాం. ఎవరైతే మైనర్ పిల్లలు ఉంటారో 18 years లోపు బాలలు కానీ బాలికలు కానీ బాలికలు కానీ ప్రత్యేకించి మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే కనుక ఎక్కువ బాలికల మీద ఎక్కువగా మనకి ఈ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. వాళ్ళ మీద రేపు, శారీరక హింస అలాగే ఇలాంటివి చూస్తున్నాం. ఈ 3 అంశాల మీద మన ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో కూడా మనం ఈ బాలల స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలనే కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. మీరు వచ్చే ముందు జస్ట్ ఒక 2 నిమిషాల ముందు అబ్జర్వ్ చేసినట్లయితే మన జిల్లాలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని టెంపుల్స్ నుంచి అధికారులు రావడం జరిగింది. ఈ వీక్ ఏంటంటే 12, 13, 14 ఈ వీకెండ్ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ మ్యారేజ్ ఎండ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని, ఈ వారాన్ని, ఈ 3 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఈఓస్కి ప్రత్యేకించి మనకి ఏంటంటే టెంపుల్స్లో ఎక్కువ వివాహాలు ఎక్కడ జరుగుతుంటాయి అంటే ఒక మంచి ప్లేస్ అని, అంటే మనకి విద్యాలయాల తర్వాత ఇంకొక మంచి కార్యక్రమం, ఒక మంచి ప్లేస్ ఏదైతే వర్షిప్ ప్లేస్, అది ఏ మతమైనా కానివ్వండి అక్కడ జరుగుతూ ఉంటుంది ఎక్కువగా వివాహం అనేది వచ్చేసరికి. అందుకే అక్కడ నిరోధించాలి, అలాగే ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి ఒక చిన్న మీటింగ్ ఒకటి మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. మనమంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాతలుగా మీరంతా ఒక 45 మంది మన ఎన్ఆర్ఐ కాలేజీ నుంచి ఒక మంచి వచ్చారు కాబట్టి ఒకటి చైల్డ్ మ్యారేజ్ మీద ఒకటి ప్లెజ్ చేద్దాం. అందరం కలిసి నుంచుంటారు. ఒకసారి రిక్వెస్ట్ ఏంటంటే మనమంతా కూడా ఇంకొకటి చెప్పాలనుకున్నా, మన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఉన్నాం కాబట్టి ఎక్కడైనా పిల్లలు ఏడుస్తూ ఉన్నా మాట్లాడండి, ఏం జరిగింది ఏంటి అని. అట్లాగే పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయి కానీ, కిడ్నాప్ చేసి కానీ, లేదా పిల్లల్ని ట్రాఫికింగ్ చేసి కానీ ట్రైన్స్లోను ఎక్కువగా ట్రైన్స్లో వస్తారు అదర్ స్టేట్స్ నుంచి కూడా. అలాంటిది ఏమైనా ఉంటే మీ అందరికీ నెంబర్స్ ఇస్తాము, ఆ నెంబర్లకు ఫోన్ చేయండి. మన వాళ్ళు వచ్చి వెంటనే వాళ్ళని రెస్క్యూ చేస్తారు. పిల్లల్ని, ఉమెన్ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే అలాంటి ఆపదలో ఉన్న వాళ్ళకి మనం ఒక రక్షణ కవచం కింద వాసవ మేడం అంటుంది. మీరు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. నువ్వు చెప్పు. మీ కుడిచే ముందు చెప్పండి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. నేను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా ఇరుగు పొరుగు
ప్రాంతాలలో లేదా సమాజంలో ఏ ఆడపిల్లకు బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహాలకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాన్నైనా నేను గుర్తిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. పేరెంట్స్ కన్సెంట్ ఇస్తేనే వచ్చి చేయండి ఫస్ట్, బికాస్ పైలట్ చేస్తున్నాం కదా. తర్వాత యూ కెన్ వాలంటర్లీ కమ్ అండ్ డూ, బట్ నౌ సిన్స్ ఇట్స్ అ పైలట్, బికాస్ వాట్ ఎవర్ యూ డూ నౌ విల్ బి ఎ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు మేము యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఓకే ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళి చేస్తారు, బట్ దాంట్లో వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మే కమ్ అప్. ఓకే, సో చేసిన వెళ్తుంటారు, ఆయన పర్స్ ఎక్కడ పోగొట్టుకుని ఉంటాడు, నేను వీడికి చెప్తాడు. అంటే సిచ్యుయేషన్స్ వీ షుడ్ సీ ఫ్రమ్ 360 డిగ్రీ, ఇష్యూస్ ఏమైనా కావచ్చు. సో కాబట్టి అవన్నీ ఇది ఇప్పుడు మీరు చేసేది బేసికలీ పైలట్ ఏంటంటే, పైలట్లో మనము సాధకాల బాధకాలను చూస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ రావచ్చు, ఇంకా ఏమైనా పాజిటివ్స్ ఉండొచ్చు, ఈ టైప్ మనం తీసుకోవాలి. అందుకే అఫ్కోర్స్ మేడం అందరూ ఆల్రెడీ చెప్పుంటారు మీకు. దీంతోపాటు యు ఆర్ నో గివింగ్ అస్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ దిస్. ఇలా చేయడం వెళ్ళాము, ఇలా జరిగింది, మీరు ఏదో మంచి ఉద్దేశంతో వెళ్తారు, కానీ వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చే సస్పిషన్గా చూస్తారు. ఓకే, సో సస్పిషన్గా చూడకూడదంటే మనం మన సైడ్ నుంచి వాటి వల్ల యాక్టివిటీస్ మనం ఏం చేయాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి. సో అందుకే మేడం ఫస్ట్ చెప్పారు, ఇఫ్ ఓన్లీ దే అగ్రీ అన్న అంతే తప్పితే లేదు లేదు నేను వాలంటరీ కాబట్టి నేను తీసుకెళ్తాను కానీ ఇప్పటికెళ్ళడం కాదు. ఓకే, ఆ టైపు కొన్ని పాయింట్స్ మీ సైడ్ నుంచి కూడా మనకు ఆ ఫీడ్బ్యాక్ కావాలి, దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవైజ్ చేద్దాం. ఓకే, బాగా చేయండి. మీ వీళ్ళకి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టి ఉండాలి. ఒకటి మీ సైడ్ నుంచి ఒక సూపర్వైజర్ కూడా ఉండాలి, మన సైడ్ నుంచి అంటే స్కూల్ సైడ్ నుంచి ఒక సూపర్వైజర్ షుడ్ బి దేర్ ఇన్ దట్ లొకేషన్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు రీచ్ అవుట్ అవ్వడానికి. అట్ ద సేమ్ టైమ్స్ పిల్లలకి కూడా ఆరోగ్యపరంగా వీడు ఫస్ట్ ఫిట్గా ఉండాలి. సో దే షుడ్ నాట్ బి ఆ రోజు ఫాస్టింగ్ చేస్తాను నేను అని వెళ్ళి పని చేస్తానంటే కుదరదు, పడిపోతావు. ఫాస్టింగ్ చేయాలంటే ఎలాగండి ఆ రోజు. ఓకే, సో మీరు కూడా అంతే బాబు, నైట్ అంతా భోజనం చేయలేదు, నిద్ర లేకుండా ఏదో ఫిల్మ్ చూసావు, మార్నింగ్ లేచి అక్కడ వాలంటీర్ చేస్తావు, అవన్నీ ఉండదు. సో హెల్త్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, అప్పుడే వెళ్ళండి. బికాజ్ నువ్వు అక్కడ పడిపోతే నీ తప్పలు పడతావు, కానీ ఇక్కడ సిస్టమ్ మన స్కీమ్లో ఇది ఏమి ప్రోగ్రాంలో ప్రాబ్లం అయినట్టు వస్తుంది. ఓకే, సో అందుకే కంట్రోల్ కండిషన్ అంతా కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు కంట్రోల్ కండిషన్స్లో అన్ని స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉండి హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. మినిమం 8 అవర్స్ నిద్ర చేసి వెళ్ళాలి ఆ రోజు నువ్వు. సో నిద్ర అంతా కెట్టే నీకు నిద్ర లేకుండా వెళ్ళి అక్కడ కొంచెం నిద్రపోతే కష్టం. ఇట్లాగా అంటే ఇవన్నీ మీరు పైలట్ చేస్తున్నప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఓవరాల్ కాన్సెప్ట్ మేడం చెప్పారు, మీకు కూడా అర్థమైంది. ఇట్ ఈస్ ఏ టైం బ్యాంక్. ఎస్, స్విట్జర్లాండ్లో చేస్తున్నారు ఇప్పుడు, బట్ మనం స్విట్జర్లాండ్లో చేసిన కానీ ఇంప్రూవైజ్ చేసుకుంటున్నాము, ఇంకా అడ్వాన్స్గా చేయబోతున్నాము. ఇది కంట్రీలోనే ఎక్కడ లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి యు ఆర్ ఆల్ ఫార్ నౌ ఆఫ్టర్ ది లాంచింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, సో యూ విల్ బికమ్ ది ట్రెండ్ సెట్టర్స్. ఓకే, మీ రిపోర్ట్లో మీ అందరి పేరు ఉంటుంది, మీ అందరి పేరుతో వాడు దేవర్ ఆల్ వర్క్ యాజ్ ఫర్ పైలట్ ప్రోగ్రామ్ టు ఇంప్రూవైజ్ ద సిస్టమ్ అని వస్తుంది. ఓకే, మీకు అందరికి సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు తెలిసే ఉంది కదా, ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కార్యక్రమంలో మనం చేస్తున్నామో P4 కార్యక్రమం అని ఒకటి వచ్చింది. పేదలకి హెల్ప్ చేయాలి, పేదల్ని ఇంప్రూవ్ చేయాలి. అట్లాగే ఇది సీనియర్ సిటిజన్స్కి, అలాగే సొసైటీలో వీక్ పీపుల్కి, ఎవరైతే వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు వాళ్ళని ఆదుకోవడానికి, హ్యాండ్ అవుట్ చేయడానికి దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎగ్జాంపుల్, రోల్ మోడల్. ఓకే, ఇప్పుడు ఎందుకు మనము బాబా ఆమ్టే గారిని, మదర్ తెరెసా గారిని ఎందుకు గుర్తు చేసుకుంటాం, రైట్? దెర్ ఈస్ ఎ పర్పస్ కదా. సిమిలర్ దిస్ స్కీమ్ విల్ బికమ్ వన్ సచ్ స్కీమ్. ఓకే, అండ్ ఇట్ విల్ నాట్ స్టాప్ హియర్. వాలంటరీ సర్వీసు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అక్కడికి కాదు. వీ విల్ ఆల్సో లింక్ ఇట్ టు ది పర్ఫార్మెన్స్, యువర్ కెరియర్ గ్రోత్ ఈవెన్. కాబట్టి మీ అందరూ దీంట్లో పాజిటివ్ ఇన్వాల్వ్ అయ్యి ఏమి ఇష్యూ లేకుండా ఒక మంచి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, దిస్ టు దట్ టు వీఆర్ గోయింగ్ విత్ యువర్ కన్సెంట్. అండ్ ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడ 0.1% ఇబ్బంది ఉన్నా కూడా, సో యు ఆర్ ఫ్రీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ టు రిపోర్ట్ టు అస్. బికాజ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సక్సెస్ చేయడం అవసరం కూడా లేదు నాకు. ఓకే, సో ఇది సక్సెస్ అవ్వాలంటే మీరు కంఫర్ట్గా ఉండి, మీరు ఓనప్ చేసి, మీ పాజిటివ్ ఇన్పుట్ అండ్ ఇన్వాల్వ్మెంట్తో సక్సెస్ అవుతేనే సక్సెస్. ఇది మీ ఇంతమంది ఏ ఒక్కరి ఇబ్బంది ఫీల్ అయినా ఇట్స్ నాట్ ఎ సక్సెస్, ఇట్ విల్ నాట్ కంటిన్యూ ఆల్సో. సో కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ డ్రాప్ అవుట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, తర్వాత ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మన ఇష్యూస్ నార్మల్లీ అందరూ చేస్తున్నాం, నాకు ఇంకా ఒక్కరికి హెల్ప్ చేయలేదు కాబట్టి ఎవరికి ఒక హెల్ప్ చేద్దాంలే అని అగ్రెసివ్గా వెళ్ళిపోవడము, వాళ్ళకి ఇష్టం లేకుండా వెళ్ళిపోవడం, అటువంటి ఎవరిని హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ వీక్ చేద్దాం. ఓకే, మీరు అందరూ వెళ్ళారు కాబట్టి కంపల్సరీ హెల్ప్ చేయాల్సిందే, టైం బ్యాంక్లో అకౌంట్ చూపించాల్సిందే, ఏం లేదు, అక్కడ నీడ్ ఉంటేనే చేయండి. సో ఆ ఇంటరాక్షన్లో యూ విల్ ఆల్సో లెర్న్ మెనీ థింగ్స్. ద మొమెంట్ యూ స్టార్ట్ టెల్లింగ్ దమ్ V2 అని చెప్పామని వాళ్ళు కొంతమంది అడుగుతారు ఏంటిది,
టైం బ్యాంక్ అనగానే వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఇస్ బ్యాంక్ అనగానే బ్యాంక్ అంటే డబ్బులు బ్యాంక్ కదా అని మొదలు పెడతారు. అప్పుడు వద్దు మీరు బ్యాంక్ నుంచి వచ్చారంటారు. లేదు లేదు, టైం బ్యాంక్ మేము సృష్టిస్తున్నాం అని చెప్పారు. ఓకే, సో మీకు చేసే సేవనే మన టైం బ్యాంక్లో టైంగా సేవ్ అవుతుంది. ఇది నాకు అవసరం ఉన్నప్పుడు లేదా నా వాళ్ళకి ఎవరికైనా కావాల్సినప్పుడు అవసరం ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటాము. సో కాన్సెప్ట్ కొత్తగా అంటే మీరు ఆ 5 minutes 10 minutes వాళ్ళు ఏదైతే మీరు హెల్ప్ చేస్తుంటారో ఆ 10 minutesలో వాళ్ళకి క్యూరియాసిటీ కూడా ఒక సీడ్ చేయాలి. ఓకే, వాళ్ళు వెళ్ళి వాళ్ళ మనవరాలకి చెప్పాలి, రే ఒక రోడ్ వచ్చాడు, ఒక పాప వచ్చింది, ఏదో టైం బ్యాంక్ అంట, నాకు హెల్ప్ చేసి వెళ్ళింది మళ్ళీ అంటే. సో ఆయన ఏ స్కూల్కి వెళ్తుంటాడో ఎక్కడ ఉంటుండో ఆయన కానీ మళ్ళీ అక్కడ మొదలవుతుంది ఆలోచన. టైం బ్యాంక్ అంటే ఏంటి, ఏదో మా అజ్జి మా తాత చెప్పాడు కదా అని. ఓకే, నెక్స్ట్ ఇది మనం బ్రాడ్ స్కేల్లో టేకప్ చేసినప్పుడు న్యూస్లోనే ఎక్కడ చూసినప్పుడు లేదా వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే మీ స్కూల్కి వచ్చినా అలాగే ఇంకా కొన్ని ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ చెప్తున్నప్పుడు మీరు హెల్ప్ చేసిన ముసలావిడ ఇంట్లో ఉన్న ఆ పర్సన్ ఏదైతే ఉన్నాడో హీ విల్ బి దేర్ టార్చ్ బేరర్. ఎస్ సార్, నాకు తెలుసు మా అమ్మ కూడా దీంట్లో బెనిఫిట్ పొందింది, మా అమ్మ చెప్పింది అని. సో అట్లాగా ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్. దట్స్ వై ఇట్ విల్ గో స్లో. వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ టు సీ ద రిజల్ట్స్. ఓకే, సో ఆ గుడ్ థింగ్లో యూ ఆర్ ద ఫస్ట్ సీడ్, యూ ఆర్ ద ఫస్ట్ లైన్ ఏమంటారు ఫస్ట్ లైన్ యాక్టివిటీస్. కాబట్టి హ్యావ్ పేషెన్స్, గో స్లో ఓన్లీ. సో వీ డోంట్ వాంట్ అగ్రెసివ్నెస్. అందుకే ఇది కూడా ఈ మీటింగ్ పెట్టే ముందు నాకు తెలిసి ఆల్రెడీ ఒక 4 meetings 4 అయిపోయినాయి కదా. ఒక్కొక్క మీటింగ్ మినిమం 2 weeks 3 weeks గ్యాప్ తీసుకున్నా. సో అయినా కూడా వీఆర్ కంటిన్యూ బికాస్ మంచిది స్లోగానే జరగాలి. ఫాస్ట్గా జరిగితే ఎక్కడో పొరపాటు జరుగుతాయి. ఆ పొరపాటు జరగకుండా చేయాలి. ఎందుకంటే ఇది ఒక్కరోజు ఇదొక్క జగత్ తీసి వదిలేయడం కాదు. ఇది ఇట్ విల్ బికమ్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్. కాబట్టి విత్ పేషెన్స్ మీరు ఇప్పుడు 2nd 3rd yearలో ఉన్నారు. మీరు తర్వాత ఇంకొక కాలేజీకి ప్రొఫెసర్ వెళ్ళినప్పుడు కూడా దీని గురించి మీరు గుర్తు చేసుకోవాలి. అక్కడ కూడా దీన్ని మీరు ప్రమోట్ చేయాలి. దట్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే, సో హోప్ విత్ యువర్ కోఆపరేషన్ వీ కెన్ ఏబుల్ టు డూ దిస్. అండ్ ఇఫ్ ఎనీ డిఫికల్టీ ఎనీ టైమ్ ఎనీవేర్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు గివ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇలా ఉంది సార్, ఇలా కాదా, ఇలా చేస్తే బాగుంటుంది అనే ఎక్స్పీరియన్స్ కూడా మీకు వస్తుంది. కాబట్టి అది కూడా ఎక్స్పీరియన్స్ షేరింగ్ అని డీబ్రీఫింగ్ పెట్టుకుందాము. అక్కడ కూడా దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్ ఎనీ కేస్ బీ సేఫ్ అండ్ డూ వెల్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ మీ పేరెంట్స్ వద్దంటే వద్దు చెప్పండి. ఈరోజు మీరు రేపు వచ్చే ముందు మీ పేరెంట్స్ అందరికీ చెప్పి కన్సెంట్ తీసుకునే రావాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే మేడం, మీరు ఇంటరాక్ట్ చేశారా, మాట్లాడారా? ఓకే, సో వై యూ వాంటెడ్ టు లిసన్. బట్ పేరెంట్స్ ఇంటరాక్షన్లో వచ్చింది ఏంటంటే ఒకటి పాజిటివ్గా ఇది మానవ ధర్మం కింద చేస్తున్నారు, చాలా మంచిదని చెప్పారండి. కొంతమంది ఏమో నువ్వు ఇంట్లో కూడా పని చేయవు కానీ బయటకు వెళ్ళి హెల్ప్ చేస్తానంటున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. మేబీ ఇట్ విల్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ ఎట్ హోమ్ ఆల్సో. దట్స్ హౌ ఇట్ విల్. సో వన్స్ ఆ మనోభావం వచ్చిందంటే మీకు తెలిసిపోతుంది. యూ విల్ బి సీయింగ్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. ఇన్ని రోజు చూసింది ఒక వరల్డ్, ఇప్పటి నుంచి ఇంకొక వరల్డ్ చూస్తారు మీరు. సో దట్స్ హౌ ద చేంజ్. అంటారు ఎంత మార్పు వచ్చేసింది మీలో అంటారు. చూడండి, రేపు మార్నింగ్ నుంచి మనం రైల్వే స్టేషను, బస్ స్టాండ్, హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నామండి. దానికి ఎక్కడెక్కడ ఎంతెంత మంది అనేది కూడా లిస్ట్ తయారు చేసేది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బ్యాడ్జెస్ వచ్చాయా? సో బ్యాడ్జెస్ వీళ్ళకి ఎట్లాగే ఇస్తారమ్మా? అవి బై ఈవినింగ్ వస్తాయి. అంటే నిన్న లేట్గా వచ్చింది కాబట్టి మీకు అందరికి కమ్యూనికేట్ క్యాప్ అండ్ బ్యాడ్జెస్ ఉంటాయి, అది కమ్యూనికేట్ చేయండి. అదేం చేద్దామంటే ఈవినింగ్ పికప్ చేసుకుంటారు రామాంజీ గారు. తీసుకున్న తర్వాత సుధా మీకు ఏం చేయాలంటే మనం రైల్వే స్టేషన్ ఎవరైతే ఇన్ఛార్జో వాళ్ళకి అందరికి ఒక చోట అసెంబ్లీ అవ్వమని, క్లాక్ టవర్ దగ్గర అట్లాగే బస్ స్టాండ్ లో ఒక దగ్గర, అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి మనం ఇద్దాం. మీరు ఒకసారి 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా లెటర్ ఏమైనా పంపిస్తారండి ఇట్లా ఇలా స్టూడెంట్స్ ఈ ఏజెన్సీస్ తో నేను ఆఫీసర్స్ పెడతానమ్మా అక్కడ. సో దే విల్ బి దేర్, దే విల్ కోఆర్డినేట్. నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే వీళ్ళకి ఇంకా రైల్వే స్టేషన్ అయితే మనం ప్లాట్ఫామ్ టికెట్ అయ్యే అక్కర్లేదు కదండి. నేను చెప్తాను వాళ్ళకి, మాట్లాడతాను. బస్ స్టేషన్ మీకు తెలిసింది ఇదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గరే ఉండండి. జీజీహెచ్ కూడా మై టీమ్ విల్ బి దేర్, దే విల్ హ్యాండ్ ఓవర్ యూ. న్యూ జీజీహెచ్ తెలుసా అందరికి? ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మన మహానాడు. ఓకే, మహానాడు. మొబైల్స్ ఉన్నాయా పిల్లలందరికీ? ఉన్నాయి. అంటే అదే ఇనిషియల్గా అంటే మీరు అటెండ్ అయ్యే ఇండివిజువల్స్ని హ్యావ్ ఎ సెల్ఫీ బిఫోర్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దెమ్. సో ఫర్ వాళ్ళకి మెమొరీ, మీకు మెమొరీ లాగా. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా పాజిటివ్గా ఉండి ఎక్కువ చెప్తూ ఉంటే రికార్డ్ కూడా చేసుకోండి. వాట్ ఆర్ ది ఫీలింగ్, వాట్ ఆర్ దేర్ సజెషన్స్, అది కూడా చేస్తే బెటర్. చేసుకుంటే మనకి నెక్స్ట్ మళ్ళీ 4 weeks తర్వాత మనం దీన్ని గ్రౌండ్ చేసి స్ట్రాంగ్గా చేయడానికి కాన్సెప్ట్ని
ఇందాక ఒకళ్ళిద్దరు సజెషన్ ఇచ్చారండి, ఎక్కడైనా కౌంటర్స్ లాగా మన హెల్ప్ డెస్క్ లాగా పెట్టడానికి వీలైతే అవి కూడా చూస్తాం, లొకేషన్స్ ఎక్కడ బాగుంటుంది అన్నారు. పెడతాం. ఇవన్నీ ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవే యాక్చువల్లీ ఈ పాయింట్స్లోనే అది ఒక క్యూఆర్ కోడ్ లాగా ఒక హెల్ప్ డెస్క్ లాగా పెడతాం. పెట్టినప్పుడు దే విల్ వాలంటీర్లీ యాక్సెస్. ఇప్పుడు మిమ్మల్ని మేము పంపిస్తున్నాము, వన్స్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉంటారు మీలా వాలంటీర్స్. ఒక దగ్గర నీడ్ ఉంటుంది, ఆ నీడ్ ఉన్నవాడికి ట్రిగర్ అయ్యేది వచ్చి ఆ క్యూఆర్ కోడ్ ఒక మెసేజ్ పెడతారు, మిస్డ్ కాల్ ఇస్తారు. అప్పుడు పర్సన్ కాంటాక్ట్ చేసి ఎక్కడ ఉన్నారని, ఏం సపోర్ట్ కావాలని ఆ దగ్గర ఉన్న వాలంటీర్ వెళ్ళి టైం బ్యాంక్ వాలంటీర్ హెల్ప్ చేసి వస్తాడు. సో దట్ విల్ బి ద కాన్సెప్ట్ నెక్స్ట్ మెచ్యూర్ స్టేజ్లో అలా తీసుకెళ్దాం దాన్ని. సో సిన్స్ ఇట్స్ పైలట్ స్టేజ్, మెయిన్లీ సాధక బాధకాలు ఏమి ఇష్యూస్ రావచ్చు. సో ఒకసారి మీరు చేస్తారు కదా, మీరు వచ్చాక ఒక 50 మెంబర్స్ 50 స్టోరీ చెప్తారు. సో అంటే వరల్డ్ ఈస్ వెరీ డైవర్స్ అండ్ డిఫరెంట్, అండ్ ది పర్సన్స్ ఆల్సో యూ మీట్ విల్ బీ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, హ్యావింగ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పర్టీస్. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. మీ కాలేజీ లెక్చర్ చెప్పినది ఏముంది, ఇదంతా సింగిల్ సైడెడ్ కదా, మీరు వాళ్ళని కలిసి రండి తెలుస్తుంది ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఈ ప్రపంచానికి. ఓకే, సమాజం అంటే ఏంటో తెలిస్తే లైఫ్ ఏంటో కూడా తెలుస్తుంది. yes. Time